వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ ఆఫ్ మౌని మీ తెలుగు ఛానల్. నా ప్రీవియస్ వీడియోస్కి చాలా మంచి ఆదరణ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ. మేము యూరోప్ వచ్చాము అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ వెళ్ళాము, లైక్ ప్రాగ్, బుడాపెస్ట్, ప్యారిస్, నెదర్లాండ్స్ అండ్ స్విట్జర్లాండ్. అన్ని వీడియోస్ ఈ ఛానల్లో చాలా ఇష్టంగా కొంచెం కష్టంగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను తెలుగులో. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్వరు తెలుగు ఛానల్స్ చూపించని యూరోప్లో చాలా అందమైన విలేజెస్ అన్నీ మీరు చూసేయచ్చు. సో లెట్స్ గో. బుడాపెస్ట్ ఈ పేరు నేను ఎలా విన్నా అంటే మన షారుఖ్ ఖాన్ మూవీ జబ్ హ్యారీ మెట్ సేజల్ మూవీ ద్వారా. ఆ తర్వాత చాలాసార్లు విన్నా కానీ ఎప్పుడు ఇక్కడికి వస్తానని అనుకోలేదు. ఎంత అందంగా ఉందంటే ఇవన్నీ మీకు చూపించాలని నాకు నచ్చినవన్నీ క్లీన్గా రికార్డ్ చేశాను మీకోసం. ఇంకా అంత అందమైన చరిత్ర కూడా ఉంది బుడాపెస్ట్కి. అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనకు ఇక్కడికి వచ్చాక అన్నీ కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనకు టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ కనిపించే ప్రతిదీ వింతగా ఉంటుంది. వాళ్ళ ఫుడ్, వాళ్ళ కల్చర్. అలా ఒకసారి లోకల్స్తో మాట్లాడితే వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఎందుకంటే మనం వాళ్ళకి ఫారినర్స్ కాబట్టి. మన ఇండియాకి ఎవరైనా ఫారినర్స్ వస్తే ఎంత వింతగా చూసేవాళ్ళం, వాళ్ళని చూసి నవ్వేవాళ్ళం, సజెషన్స్ ఇచ్చేవాళ్ళం. ఆ ఫుడ్ ట్రై చేయండి, ఈ ఫుడ్ ట్రై చేయండి, ఈ ప్లేసెస్కి వెళ్ళండి. అదే ట్రీట్మెంట్ మనకి ఇక్కడ ఉంటుందా అంటే కొంచెం అని చెప్పచ్చు. అలానే మనల్ని ఏమనరు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ మనల్ని చూసినప్పుడు ఒక స్మైల్ ఇస్తారు. మనకు ఏవైనా తెలియకుండా అడిగితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు నచ్చిన విషయం యూరోప్లో మనం తెలిసినా తెలియకపోయినా స్మైల్ చేస్తారు అండ్ ఇట్ ఇన్స్టెంట్లీ బ్రైటన్స్. నవ్వితే మంచిదే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు క్లాప్ చేస్తారు టు థ్యాంక్ ద పైలట్. మొదట మాకు అర్థం కాలేదు ఎందుకు క్లాప్ చేస్తున్నారు ల్యాండ్ అయినా, కానీ తర్వాత రీసెర్చ్ చేస్తే అర్థమైంది. అలానే వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వకపోతే తిడతారు కూడా. నేను బాగా తిట్టించుకున్నా. ప్యారిస్లో హాయ్ చెప్పలేదని, బుడాపెస్ట్లో ఒకరికి అడ్డంగా నిల్చున్నానని ఇలా డైరెక్ట్గా ఫ్రీగా తిట్టేస్తుంటారు. ఎనీవే, మనము ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్కి వచ్చేసాము. ఇక్కడ మీకు కనిపించేది డన్యూబే రివర్. దీని మీద ఉన్న బ్రిడ్జ్ బుడా అండ్ పెస్ట్ని కనెక్ట్ చేస్తుంది. దీన్ని చైన్ బ్రిడ్జ్ అంటారు. ఇది బుడా క్యాసిల్. ఇక్కడ కనిపిస్తున్నట్టు ట్రామ్లో అంటే కేబుల్ కార్ తీసుకొని మనము క్యాసిల్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదంటే ఒక చిన్న హైక్ అంటే వాకింగ్ చేసుకొని క్యాసిల్ దగ్గరికి వెళ్ళొచ్చు. కుదిరితే హైక్ చేయడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే హైక్ చేస్తున్నప్పుడు యూ గెట్ టు సీ మెనీ టూరిస్ట్స్ అలాంగ్ సైడ్ అండ్ యూ కెన్ ఆల్సో టాక్ టు దెమ్ సమ్టైమ్స్ అబౌట్ దేర్ కంట్రీ ఆర్ సమ్టైమ్స్ వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ట్రస్ట్ మీ, మెనీ పీపుల్ లవ్ ఇండియన్ ఫుడ్. నేను మీట్ అయిన వాళ్ళందరూ అదే చెప్పారు. ఓ యూఆర్ ఫ్రమ్ ఇండియా, వీ వాంట్ టు విజిట్ ఇండియా వన్ డే, ఈట్ ఆల్ దాట్ ఫుడ్. ఇలా వాళ్ళు చెప్తున్నప్పుడు ఎంత ప్రౌడ్గా ఉంటుందో కదా మన దేశాన్ని అంత ఇష్టపడుతుంటే వాళ్ళు. ఈ మూమెంట్స్ అన్నీ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం ఎక్స్పీరియన్స్ అవ్వగలం. ఈ హైక్ చేస్తున్నప్పుడు బుడాపెస్ట్ మెయిన్ అట్రాక్షన్స్ పార్లమెంట్ బిల్డింగ్ అండ్ ఫిషర్మన్ బాస్టిన్ అండ్ డన్యూబే రివర్, ఇంకా అక్కడ ఉన్న బ్రిడ్జ్, ఇవన్నీ కనిపిస్తాయి. ఆ పార్లమెంట్ బిల్డింగ్కి 1000 years పైన ఏజ్ ఉందంట. ఫైనలీ క్యాసిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు ఖచ్చితంగా హవాయే అనే సాంగ్ వినే ఉంటారు, షారుఖ్ ఖాన్ అండ్ అనుష్క శర్మ యాక్ట్ చేసిన మూవీ. ఆ హవాయే సాంగ్ చూస్తుంటే ఈ క్యాసిల్ ఖచ్చితంగా గుర్తుపడతారు. సో అక్కడ కనిపించిన కొంతమంది ఇండియన్స్ ఆ సాంగ్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇట్ వాస్ నైస్ వాచింగ్ దెమ్ రీక్రియేట్ దిస్ ఐకానిక్ సాంగ్ వి ఆల్ లవ్. మేము మా ట్రిప్స్ ఎలా ప్లాన్ చేసుకుంటామంటే సిటీలో మెయిన్ అట్రాక్షన్స్ కంటే పక్కన ఉన్న విలేజెస్ కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేలా చూసుకుంటాం. ఎందుకంటే సిటీస్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి, బట్ విలేజెస్ అలా కాదు. దే ప్రిఫర్ టు మెయింటైన్ దేర్ ఆథెంటిసిటీ ఆఫ్ దాట్ ప్లేస్, లేదా విలేజెస్లో ఉన్న ఆ రానెస్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేస్తారు. అండ్ వీ లిటరలీ సా దట్ ఇన్ ఆల్ ద విలేజెస్ వీ వెంట్ ఇన్ యూరోప్. అండ్ ఇక్కడ సిటీస్ కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా వాళ్ళ ఆర్కిటెక్చర్ని అలానే మెయింటైన్ చేశారు. బిల్డింగ్స్ గమనిస్తే ఇక్కడ అపార్ట్మెంట్స్ చాలా తక్కువ, ఉన్న కొద్దివి కూడా తక్కువ హైట్వే ఉంటాయి. సో అన్ని వాళ్ళ ఆర్కిటెక్చర్ని రిప్రజెంట్ చేసేలానే కట్టారు ఇక్కడ సిటీస్లో కూడా. యూరోప్లో చాలా దేశాల్లో ఇప్పటికీ కాబుల్ స్టోన్ పాత్సే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇది కాబుల్ స్టోన్ ఇలానే ఉంటుంది రోడ్లో చాలా ప్లేసెస్లో. ప్రాగ్లో అయితే మరీ ఎక్కువ, అన్ని చోట్ల అవే ఉంటుంది. ఇది ఫేమస్ మాన్యుమెంట్ క్యాసిల్లో. దీని వెనకాల చాలా స్టోరీ అండ్ హిస్టరీ ఉంది. మా ట్రిప్లో చాలా విలేజెస్ ప్లాన్ చేసామని చెప్పాను కదా. సో ఇక్కడైతే విలేజెస్కి వెళ్ళాలంటే మనం ట్రైన్ ఫెసిలిటీ బాగా ఉంది
లోపల తిరగాలంటే బస్ అండ్ ట్రామ్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంటర్ సిటీకి ట్రైన్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. సో మేము వెళ్ళింది సెంట్ ఆండ్రే అనే ఒక విలేజ్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. నాకైతే ఏదో యానిమేటెడ్ మూవీలో వెళ్ళినట్టు అనిపించింది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని ఈ వీడియోలో పెట్టలేదు, బట్ ఇట్ డెఫినెట్లీ డిజర్వ్స్ ఎ స్పెషల్ వీడియో. నెక్స్ట్ వీడియో డెఫినెట్లీ యూ కెన్ సీ దాట్. ఫెయిరీ టైల్ విలేజ్ అంటాం కదా, ఆర్ చిన్నప్పుడు డ్రాయింగ్ చేస్తున్నప్పుడు లేదా కార్టూన్స్ చూసినప్పుడు ఊహించుకున్న విలేజెస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది విలేజ్. యూట్యూబ్ వీడియోస్ పెట్టాలంటే ఏదైనా కంటెంటే. సో చూసేయండి ఆ హంగేరియన్ కాకిని కూడా. హంగేరీలో ఉన్న కావుపా అనే అంటుంది. సో మనం ఇప్పుడు మ్యూజియం లోపలికి వెళ్తున్నాము. అక్కడ హంగేరీ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళ గ్యాలరీ, అప్పట్లో యూజ్ చేసిన వెజల్స్, వెపన్స్, వాళ్ళ డ్రెస్సెస్ అండ్ వాళ్ళ హౌసెస్ ఎలా ఉండేవి అని కొన్ని వీడియోస్ చూపిస్తారు. అండ్ చాలా యాంటిక్ పీసెస్ అక్కడ ఉన్నాయి. ప్రతిదానికి ఒక స్టోరీ ఉంది. ముందు ఇదైతే అవన్నీ చూసేయండి. వాటి ప్రత్యేకత మనం మాట్లాడుకోవాలంటే ఈ వీడియోస్ అయిపోదు. అండ్ ఇది స్టీఫెన్స్ హాల్. వాళ్ళ కింగ్కి గుర్తుగా రొమానిస్ ఆర్కిటెక్చర్తో ఇది కట్టారు. చాలా హుందాగా ఉంటుంది. ఇట్స్ జస్ట్ మార్వల్. సో ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చూసేయచ్చు. అండ్ ఇట్స్ ఎ స్మాల్ టైనీ రెస్టారెంట్ ఇన్ ద మ్యూజియం. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఆ విండో నుంచి ఆ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఈ మ్యూజియం టూర్ అయిపోగానే ఫుడ్ అండ్ షాపింగ్ గురించి మాట్లాడుకుందాం, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. సో స్టే ట్యూన్డ్. బుడాపెస్ట్లో చాలా ఆర్ట్స్ ఉన్నాయి. ప్రాగ్లో అయితే మరీ ఎక్కువ. మ్యాక్సిమం హ్యాండ్మేడ్ ఉంటాయి. అక్కడ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ని వాళ్ళు స్కిల్గా పెట్టుకుంటారు. ఎస్పెషలీ చార్ల్స్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది. దానిపైన అయితే వాళ్ళు స్వయంగా తయారు చేసిన హ్యాండ్మేడ్ వస్తువులన్నీ పాపప్ షాప్స్ పెట్టి సెల్ చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ షాప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఆర్ట్. ఏదో అమ్మేయాలి అని అమ్మేరు. చాలా అందంగా అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు యూజ్ చేసే కలర్స్ చాలా వైబ్రెంట్గా ఉంటుంది అండ్ నాకు చాలా నచ్చాయి. ఇంకా హంగేరీ విషయానికి వస్తే నోబెల్ ప్రైజ్ గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. అంతేకాదు ప్రతి ఇంట్లో ఉండే రూబిక్స్ క్యూబ్ ఇక్కడే కనిపెట్టారు. బాల్ పాయింట్ పెన్ కూడా ఈ ఊరి వాళ్ళే కనిపెట్టారంట. సో ఇక్కడ ఆర్ట్ అండ్ టాలెంట్కి ఏ కొదవ లేదు. ఎర్లీ మార్నింగ్ వరకు క్లబ్బింగ్స్ ఉంటాయి. యూత్ అంతా పార్టీ చేసుకుంటూ మార్నింగ్ వరకు ఉంటారు. పబ్లిక్ ప్లేసెస్లో ఫ్లాష్ మాబ్స్ ఉంటాయి. డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా. సబ్వేలో గిటార్ కాన్సర్ట్స్ ఉంటాయి. మన మూవీస్లో చూసినట్టు రోడ్లో ఒకరు సాంగ్ పాడుతూ ఉంటారు. అది నచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎంతో కొంత మనీని గిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివి చాలానే చూస్తాం ఇక్కడే కాదు, యూరోప్లో ఏ కంట్రీలో అయినా ఇలాంటివి మనం చూడొచ్చు. ఇలా లైవ్లీగా అండ్ ఈవెన్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. డెఫినెట్లీ అందరూ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది ఇలాంటి మూమెంట్స్ని. సో పుట్ దిస్ ఆన్ యువర్ చెక్ లిస్ట్. ఇవంతా మ్యూజియం లోపల. వీటి గురించి ఎందుకు స్పెసిఫిక్గా చెప్పట్లేదంటే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే. నేను సగం వీడియోసే పెట్టాను. ఇక్కడ ఇంకా చాలా చాలా ఉన్నాయి మ్యూజియం లోపల. కాకపోతే క్లోత్స్, షూస్, వెపన్స్ అండ్ వెజల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో అవన్నీ మనము చూడగానే అర్థమైపోతుంది, ఓకే అప్పట్లో వీళ్ళు ఇలాంటివి వాడేవారా అని. సో అవన్నీ మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ బాతింగ్ కల్చర్ని రిప్రజెంట్ చేసేలాగా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఎలాంటి క్లోత్స్ వేసుకునేవారు, అప్పట్లో ఎలాంటి క్లోత్స్ ఉండేవి, అవన్నీ డిస్ప్లేకి పెట్టారు. బుడాపెస్ట్లో ఇంకా ముఖ్యమైనది థర్మల్ బాత్స్. అక్కడ ఉండే వాటర్కి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయంట. సో మేము అక్కడికి వెళ్ళలేదు. మా ప్లాన్ ప్రకారం మేము వేరే ప్లేసెస్ కవర్ చేసాము. మీకు గుర్తుందా, చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మ మనకు తల నిండుగా ఆయిల్ పూసేసి దీంతో ఒక పట్టు పట్టేది. మీకు గుర్తుందా అది ఏంటిదని? ది స్టీఫెన్ హాల్కి వెళ్ళే దారిలోనే ఈ హోలీ క్రౌన్ ఉంది. ఇది రెప్లికా మాత్రమే. ఒరిజినల్ అనేది పార్లమెంట్లో పెట్టుంటారు, హంగేరీ పార్లమెంట్లో. సెయింట్ స్టీఫెన్ హంగేరియన్ కింగ్, ఆయనదే ఈ క్రౌన్. మ్యూజియంలో ఇది ఒక మెయిన్ అట్రాక్షన్, స్టీఫెన్ హాల్. సెయింట్ స్టీఫెన్కి సంబంధించిన థ్రోన్, వాళ్ళకి సంబంధించిన వస్తువులను ఇక్కడ పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఎలిగెంట్గా ఉంది. ఇక్కడ మనకు ఒక ఆడియో గైడ్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ ద్వారా మనము హిస్టరీ వినొచ్చు. మనం చాలా వీడియోస్లో చూసే ఉంటాం, క్యాసిల్ బయట ఇలాంటి గార్డ్స్ ఇద్దరు నిల్చో ఉంటారు, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వరు, స్టిల్గా నిల్చో ఉంటారు. సో మనం వెళ్ళి వాళ్ళతో ఫొటోస్ తీసుకోవచ్చు. బుడాపెస్ట్ చాలా హిస్టారిక్ ప్లేస్, నలుమూలలా హిస్టరీ ఉంది. సో మనము అటుపక్క ఉన్నాము, ఇప్పుడు వెళ్ళిన క్యాసిల్ అదే. సో మనం ఈ బ్రిడ్జ్ ద్వారా ఇటు సైడ్కి వచ్చాము. సో ద నెక్స్ట్ అట్రాక్షన్ ఈజ్ ఫిషర్మ్యాన్స్ బాస్టియన్. బుడాపెస్ట్లో ఇది కూడా ఒక ఫేమస్ మాన్యుమెంట్, ఫిషర్మ్యాన్స్ బాస్టియన్ అనేది. ఇక్కడ చుట్టుపక్కల షాప్స్ ఉన్నాయి. బుడాపెస్ట్లో దొరికే ఫేమస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతుంది. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది. సో లక్కీలీ వీ గెట్ టు సీ వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయని చూడగలిగాము.
ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఫేమస్ అయిన ఫుడ్ గౌలోష్, హంగేరియన్ వైన్, లంగోష్ అండ్ చిమ్నీ కేక్స్. మేము లంగోష్ అండ్ చిమ్నీ కేక్ ట్రై చేసాము, మాకు బాగా నచ్చింది. నేను ట్రై చేసిన వాటిలో స్పైసీ ఫుడ్స్ కొంచెం తక్కువే, నాకు వెజిటేరియన్ ఆప్షన్స్ అంతగా లేదు వాళ్ళ క్యూసైన్లో, సో ఎక్కువ బేకరీ ఐటమ్స్ ట్రై చేశాను. ఇదిగో ఇదే చిమ్నీ కేక్ అంటారు, చాలా చోట్ల దొరుకుతుంది, చాలా ఫేమస్ ఇది. ఇలాంటి కేక్స్ బహుశా ఎక్కడా చూసుండరు, అలా లాగుతున్నప్పుడు స్పైరల్గా వస్తుంది అండ్ దీని మీద ఐస్ క్రీమ్ వేసి కూడా ఇస్తారు, అది ఇంకా బాగుంటుంది. స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టపడని వాళ్ళకు కూడా ఇది ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే తక్కువ స్వీట్ ఉంటుంది, ఎక్కువ ఏముంటుంది. మన ఇండియన్స్ యూరోప్కి వెళ్ళాక ఫస్ట్ ఒక 2 days అక్కడ ఫుడ్ ట్రై చేస్తాం, ఏంటి ఇంత బాగుంది అనుకుంటాం. క్రోసెంట్స్, బర్గర్, సలాడ్ అని ఫారిన్ మోజు తీరిపోయాక అప్పుడు మొదలవుతుంది. లేవగానే బ్రేక్ఫాస్ట్లోకి దోశ, చట్నీ కావాలనిపిస్తుంది. దాంతో ఇంకా విసుగు మొదలయ్యి ఇంకా వేరే ఫుడ్ నేను తినలేనురా బాబోయ్ అని అనిపిస్తుంది. అక్కడ చలికి ఇంకా ఆవకాయ, వేడివేడి రసం, వడియాలు, పప్పు, పచ్చడి ఇవన్నీ అప్పుడే గుర్తొస్తాయి. ఆ టైంలో అక్కడ దొరికే శాండ్విచ్ అండ్ బ్రెడ్స్ తినాలంటే అస్సలు తినలేము. మన ఇండియన్ రెస్టారెంట్స్ వెళ్ళిన అన్ని ప్లేసెస్లో కనబడ్డాయి, అంత దగ్గరలో ఉండవు కానీ గూగుల్లో వెతికి వెళ్ళాలి. మనం మరీ ఇండియన్ ఫుడ్ మిస్ అయినప్పుడు వెళ్ళి అక్కడ తిని మన ఆత్రాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. మేము మా ఆకలి గురించి తెలిసి ముందే కిచెన్ ఉన్న హోటల్ అపార్ట్మెంట్స్ బుక్ చేసుకున్నాం, సో మేమే కుక్ చేసుకునే వాళ్ళం. రైస్ని మిస్ అవ్వలేదు కానీ దోశ, ఇడ్లీ ఇవన్నీ బాగా మిస్ అయ్యాం. ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి బట్ యూరోప్లో అన్నీ కాస్ట్లీయే. స్విట్జర్లాండ్ అయితే ఇంకా కాస్ట్లీకే బ్రాండ్ అంబాసిడర్. మనమే కుక్ చేసుకోవడం వల్ల మన ట్రిప్లో బడ్జెట్ చాలా వరకు ఫుడ్ ఖర్చు మిగులుతుంది, సేవ్ చేసుకోవచ్చు మనము మన బడ్జెట్లో కొంత అమౌంట్. ఇక్కడ చూసారంటే ఇలా స్ట్రీట్ మీద ఆర్ట్స్ పర్ఫామ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఇలా కనిపిస్తారు, చాలా ముచ్చటగా ఉంటుంది వాళ్ళు అలా సాంగ్స్ పాడుతూ లేదా వాళ్ళకి తెలిసిన ఆర్ట్ పర్ఫామ్ చేస్తూ ఉంటే. ఇది ఫిషర్మ్యాన్ బాస్టియన్లోనే ఉంది, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుందంట, సో అందరూ ఫొటోస్కి లైన్ కట్టారు ఫొటోస్ తీసుకోవడానికి. షాపింగ్ విషయానికి వస్తే ఇక్కడ లోకల్ షాప్స్లో ఏం దొరుకుతాయో చూడండి. ఇక్కడ చూసారంటే బుడాపెస్ట్లో పాప్రికా అంటే రెడ్ చిల్లీస్ పండిస్తారు, అవి చాలా ఫేమస్. అన్ని రకాల కారం పొళ్ళు పెట్టారు, ఏదో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, సో ఇక్కడ వచ్చిన వాళ్ళు అవి కొనుక్కెళ్తూ ఉంటారు. అంతేకాదు చాక్లెట్స్ కూడా చిల్లీ ఫ్లేవర్లో దొరుకుతుంది. చిల్లీ పౌడర్తో పాటు చిల్లీ క్రీమ్, చిల్లీ పేస్ట్ ఇంకా డ్రై చిల్లీస్ కూడా సెల్ చేస్తుంటారు. ఈ సోప్ బాక్స్ చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా వాళ్ళ ట్రెడిషనల్ వేర్లో ఉన్న బొమ్మలు చాలా ఉన్నాయి, భలే ముచ్చటగా ఉన్నాయి వాళ్ళు తయారు చేసిన. ఆల్మోస్ట్ అన్ని లోకల్ షాప్స్లో మీకు ఈ చిల్లీ పౌడర్ ఇంకా వాళ్ళ ట్రెడిషనల్ వేర్తో ఉన్న బొమ్మలు ఇవి దొరుకుతాయి. ఇంకా అవే కాదు బుడాపెస్ట్కి సంబంధించిన సొవెనైర్స్ అన్నీ దొరుకుతాయి, లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇంకా టూరిస్టులు వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు గుర్తుగా ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటారు కదా ప్రతి ప్లేస్లో, సో వాటికి సంబంధించినవన్నీ కూడా దొరుకుతాయి. సో ఇలా బుడాపెస్ట్తో మా యూరోప్ ట్రిప్ స్టార్ట్ చేశాము. మా డే 1 ఇలా జరిగింది. ఇక్కడ మనం డే పాసెస్ తీసుకోవచ్చు, మేము ట్రామ్ అండ్ బస్సెస్ ద్వారానే మొత్తం ట్రావెల్ చేశాము. సో ఆ డే పాస్ ఒకటి తీసుకుంటే రోజంతా ఎక్కడైనా మనం ఆ బస్ ఆ ట్రామ్లో ట్రావెల్ చేయొచ్చు అన్ని ప్లేసెస్కి. ఇంకా రూమ్కి వెళ్తుంటే అక్కడ చిన్న లోకల్ ఎగ్జిబిషన్ షాప్స్ కనిపించాయి, ఏది వదలలేదు, మేము అన్నీ చూసేసాము. ఇక్కడ హోమ్ మేడ్ చాక్లెట్స్, వాళ్ళ స్వీట్స్ అండ్ ఏవో కొన్ని నాన్ వెజ్ డ్రైడ్ పికల్స్ ఇంకా వులన్ క్లోత్స్ ఇలా చాలా సెల్ చేస్తున్నారు. ఇక్కడ షాప్స్ అన్నీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు అండ్ ప్రతి షాప్ క్యూట్గా ఉంటుంది. ఏది కూడా అన్ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేయకుండా క్లీన్గా లేకుండా అలా ఏది ఉండదు, చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇప్పటికీ మాకు చాలా ఆకలేసేసింది, సో ఇక్కడ అన్ని సలాడ్స్ అండ్ ఏవో కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, బట్ మేము ఫలాఫెల్ అండ్ పితా బ్రెడ్ తీసుకున్నాం. అండ్ ఆన్ ద వే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చాము, గూగుల్లో చాలా వెతికి మరీ చాలా దూరం నడిచి వచ్చాము. సో ఇక్కడ అన్నీ వాళ్ళ ఇండియన్ గ్రాసరీస్ ఉంటాయి, సో మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఓ దిస్ ఇస్ ది బెస్ట్ పార్ట్. It's day 2 in Budapest and we just got back from Szentendre, a super cute village. By the way, it looks sunny but it's freezing here. We want this to be a very chill day of wandering around Budapest, no strict plans today, just exploring the streets, looking at the people, eating some local food. Let's see where the day takes you. Mama, let's go to the museum. I think it's closed. No. Bike నిల్చుంటే ఫోటో దివా.
Where are you? How is it? It's yummy. As I said, we had no plans today. The best part of having no plans is the freedom to explore. We just followed the locals there and we decided to check out City Park. And on the way, little did we know that we stumbled upon this amazing palace. This is called Vaidahunyad Castle, which was nearby a small lake. It is so beautiful and lively. We couldn't go inside as it was closing time, but I saw many beautiful things there. Akund way. Wherever we go, we're always drawn towards exploring the places like locals. We avoid crowded places and we instead go for neighborhood villages. We feel it adds so much to the experience as we connect more with the culture, people, and their lifestyle that typical tourist routes might miss it. A funny story that happened in our trip is we got a new camera for this trip and our kid loves it so much. Any photo he wants to take it. So the whole trip he was taking our pictures. He's a tiny little boy capturing pictures with a huge camera. Felt really cute for us and to the people watching us. Trust me, all the people who saw him taking a picture of us came to him and spoke to our kid and offered us their hand in taking a family picture. It was all smiles and fun interactions with the people absolutely we know nothing about. And that's what I need in any trip. It felt so fresh and just pure happiness in those little moments. Then something amazing happened. A group of strangers started dancing nearby, and suddenly my child was shouting, "Mom, go join them and dance. Dad and I will record it." He was cheering for me loudly. I love to dance, but random dancing on the streets, I hesitated. But then I danced for my son, who cheered me on and filmed it, hoping he sees the joy in living freely. That's how I found myself dancing carefree on the streets of Budapest. And then we went to one of the biggest parliaments in the world, Budapest Parliament Building. It's one of the top tourist attractions here and it's built in Gothic style architecture. You can also find Hungarian crown here. The architecture here is simply stunning. There's a lot of history to this building and these are the bullet holes. This is the memorial to the 1956 Hungarian Revolution that happened on October 25th. These are the local stalls in the park. We get to see many woolen clothes, jute bags and many local sweets here. That's how we finished our day in Budapest. And that's how we are going to say bye to Budapest. We came back to the hotel, cooked some comfort meal and took a good rest. As we are heading to the most favorite place next, which is Prague. You don't want to miss the next vlog because Prague is so beautiful and dream place to live. I hope you will love this video. వీడియోని ఇంతవరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్. కొంచెం వాల్యుబుల్ కంటెంటే చూపించాను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీ లైక్స్ కమెంట్స్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఫ్యూచర్లో నేను ప్యారిస్, స్విట్జర్లాండ్, ప్రాగ్ ఈ వీడియోస్ అన్నీ రెడీ చేస్తున్నాను. సో ఎవ్రీ వీక్ రిలీజ్ చేయాలనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీద ఎంగేజ్మెంట్ అనేది మాలాంటి చిన్న యూట్యూబ్ ఛానల్స్కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ లైక్స్ అండ్ కమెంట్సే మాకు దొరికే కాన్ఫిడెన్స్. సో చాలాసార్లు ఎంగేజ్మెంట్ లేకుంటే కొంచెం హోప్స్ లూజ్ అవుతాం అండ్ అసలు ఈ వీడియో రీచ్ అవుతుందా లేదా అని అనిపిస్తుంది. సో యూట్యూబ్ ఈజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. రైట్ కంటెంట్ కన్జ్యూమ్ చేయండి అండ్ రైట్ కంటెంట్ పెట్టిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. So I'll come back with another beautiful video next week. Antavaraku please show your love.